హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు శనగలతో చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కప్పు శనగలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగలు నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ వాటర్ తీసేసుకొని గిన్నెలో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట. బాయిల్ చేసుకోవడానికి చేత్తో పట్టుకుంటే మొత్తం మెత్తగా చిరిగిపోవాలి. ఆ విధంగా ఉండేటట్టు బాయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆనియను, టమాటా, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను కారం వేసుకోవాలి. అలానే అర స్పూను గరం మసాలా, పావు స్పూను చాట్ మసాలా వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగల్ని అందులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఆయిల్లో మసాలాలు ఫ్రై అవుతాయి, మాడిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఒక 1 మినిట్ కంటే తక్కువే ఇంకా ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టుకున్న శనగలు వాటర్ తీసి ఆరబెట్టుకున్నాం కదా, ఆ శనగల్ని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మసాలా శనగలు ఈ విధంగా రెడీ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ శనగల్ని పక్కన తీసేసుకొని చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులోకి తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా మొత్తం గరిటెతో కలుపుకోవాలి. ఈ రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా, ప్రోటీన్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఈ శనగలతో చాట్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. తప్పకుండా నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.